గ్రేటర్ తిరుపతి దీనికి ఆల్రెడీ ప్రజెంటేషన్ ఇచ్చారని చాలా మంచిది. నేను ఎన్నోసార్లు చెప్పాను, విశాఖపట్నాన్ని గ్రేటర్ విశాఖగా అటు విజయనగరంతో కూడా కలిపేసేసి చక్కగా చేయండి. ఇటు పక్కన అనకాపల్లి దాకా తీసుకొచ్చేసుకోండి. అదొక మహానగరంగా ఉండదు. హైదరాబాదు, బెంగళూరు లాంటి వాటితో పోటీపడే నగరం కింద తయారవుతుంది. నెంబర్ 2 తిరుపతిని అటు నెల్లూరు జిల్లా దాకా టచ్ చేసేయండి. అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ టచ్ చేయండి. దాన్ని కూడా గ్రేటర్ తిరుపతి కింద చేయండి, తప్పులేదు. ఈ అప్పుడు 2 మహానగరాలు అక్కడ అవుతాయి. అమరావతిని మహానగరంగా విజయవాడ, గుంటూరుని కలిపి చేయండి. అప్పుడు 3 మహానగరాలు ఉన్నటువంటి రాష్ట్రం కింద ఉంటుంది. తెలంగాణకు కూడా లేని యాక్సెస్ అవుతుంది. తెలంగాణలో ఓన్లీ ఒక్క హైదరాబాద్ ఉంటుంది. మనకి 3 మహానగరాలు అవుతాయి. తమిళనాడుకి ఆ ఛాయిస్ ఉంది. వాళ్ళు మదురై కావచ్చు, తర్వాత మరికొన్ని ప్రాంతాలను వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు అక్కడ. అలాగే కర్ణాటకలో బెంగళూరు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి డెవలప్ అవుతుంది. కాబట్టి మనం సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ అమరావతి అంటే మాత్రం, గ్రేటర్ తిరుపతి మాత్రమే అంటే మాత్రం తప్పే. అమరావతిని బెజవాడ, గుంటూరులతో కలపకపోతే అమరావతి అనేటటువంటిది మంగళగిరికి ఎక్కువ, విజయవాడకి తక్కువగా మారిపోతుంది. గుంటూరుకి పోటీ పడేటటువంటిది మాత్రమే అవుతుంది తప్పించి పెద్ద స్థాయికి వెళ్ళదు. అది ఆలోచించుకోవాల్సి ఉంది.